చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఎన్పిటిఎల్ సెట్ చేస్తాం. ఓకే, ఇది స్వయం ఎన్పిటిఎల్ అనమాట. మనం కోర్సెస్ అటెండ్ మనం లాగిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి ఎన్పిటిఎల్ వెబ్సైట్ని అయితే చూద్దాం. ఎన్పిటిఎల్ అంటే తెలిసిందే, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్స్ అనమాట. ఇది ఎన్పిటిఎల్ వెబ్సైట్ గైస్. ఈ కింద వచ్చేసరికి యూట్యూబ్లో అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఇక్కడ చూపించారు అనమాట. ఎన్పిటిఎల్కి ఛానల్ ఉంది, ఇక్కడ నొక్కితే ఆ ఛానల్ డైరెక్ట్గా తీసుకెళ్తుంది మనకి. ఇది మెయిన్ ఛానల్ ఎన్పిటిఎల్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసరికి యూనిక్ కోర్సెస్, అంటే మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి కోర్సెస్ ఏమున్నాయి, మొత్తం 3200+ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అందులో మనం మొత్తం మనకు అనవసరం, మన బ్రాంచ్ బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అగ్రికల్చర్, ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నాది ఈసీ కాబట్టి ఇది పెట్టుకుంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మొత్తం ఎన్ని అయితే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇందులో ఒక్కొక్కటి ఒక ఐఐటి నుంచి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎన్పిటిఎల్ అనేది మెయిన్ ఈ టాప్ ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి క్రియేట్ చేసింది అనమాట. ఇక్కడ కింద లోగోస్ చూసుకోవచ్చు, ఇవే అవి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎంతమంది ఎన్రోల్మెంట్ అయ్యారు, ఎగ్జామ్స్ ఎంతమంది రాశారు అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కాలేజెస్, అంటే ఈ ఎన్పిటిఎల్లో ఎన్ని కాలేజెస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ ఉందన్నమాట. సరే, ఇందులోకి వెళ్ళామనుకోండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఎన్పిటిఎల్ వైజాగ్ అయితే 2 కాలేజ్ చేయాలి ఒకసారి. దాని ఆ కాలేజ్ చూద్దాం ఒకసారి. వెళ్ళినట్టయితే ఇందులో ఏముంది, డబుల్ రేటింగ్ ఉందన్నమాట. ఈ రేటింగ్ ఏంటంటే ఆ కాలేజ్లో ఎంతమంది ఎన్పిటిఎల్ కోర్స్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ రేటింగ్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిటిఎల్ కోర్స్ చేయడం కాదు, అందులో మెడల్స్ ఎక్కువ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2000 అంటే జాన్ ఏప్రిల్ సెమిస్టర్లో 2454 మెంబర్స్ రాస్తే అందులో 327 గోల్డ్ వచ్చే, 578 సిల్వర్. ఇవన్నీ సర్టిఫికేట్స్ స్కోరింగ్ బట్టి గోల్డ్, సిల్వర్ అలైట్ అనేది ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ టాపర్లో 55 ఉన్నారు. ఇది రేటింగ్ డబుల్ వచ్చింది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రేటింగ్ డబుల్ ఇచ్చింది ఎన్పిటిఎల్. ఇప్పుడు అంతగా పట్టించుకోలేదు అనుకోండి ఎన్పిటిఎల్ కోర్సెస్, వాళ్ళకి రేటింగ్ అంత ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రేటింగ్ అంతేం లేదు, ఎక్కువ మంది చేయట్లేదు. 2024లో చేశారు, తర్వాత అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా అంత ఎక్కువగా చేయట్లేదు ఈ కాలేజ్ నుంచి, అదన్నమాట. సో ఎన్పిటిఎల్ ద్వారా కాలేజ్కి వచ్చేది ఇక్కడ రేటింగ్ అనేది వస్తుంది అన్నమాట. అది మీరు మీ కాలేజ్కి ఎంత రేటింగ్ ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వచ్చాం అనుకోండి. ఇది కాలేజీకి సంబంధించి. నెక్స్ట్ ఎన్రోల్మెంట్స్, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ తెలిసింది కదా మీకు, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది. మెయిన్ మనకి ఎన్పిటిఎల్ నుంచి డైరెక్ట్గా స్వయం పోర్టల్కి వస్తుంది అనమాట. స్వయం ప్లస్ ఎన్పిటిఎల్ రెండు కలిపి ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనం దీని నుంచి కోర్స్ తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ అనేది ఇందులోనే అవుతాం, కోర్స్ కూడా ఇందులోనే తీసుకుంటాం, ఇందులోనే వింటాం, ఇందులోనే అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇందులో సైన్ ఇన్ చేద్దాం. అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయండి, లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మెయిల్తో ఉంటే అవ్వదు గైస్. మనం అయితే ఒక మెయిల్ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సైన్ అప్ చేసేస్తే సరిపోద్ది. పాస్వర్డ్ ఎంటర్ చేసాక సైన్ అప్ కొడితే యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ చెక్ ఇన్బాక్స్ ఫర్ వెరిఫికేషన్. గైస్ అయిపోయింది. ఇప్పుడు ఆ మెయిల్ మళ్ళీ ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి ఇప్పుడైతే మనం కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈసీ కాబట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఎలక్ట్రానిక్స్ అంటాం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఉన్నారు.
వేసుకుంటే మా బ్రాంచ్కి సంబంధించిన ప్రతి కోర్స్ ఇక్కడ వస్తుంది. వీటిని మేము అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి కోర్స్కి ఎన్ని వీక్స్ డ్యూరేషన్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ సర్క్యూట్స్ ఉంది, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంట, చాలా కోర్సులు ఉన్నాయి. నేనైతే ఐఐటి హైదరాబాద్ నుంచి ఒకటి చూద్దాం అనుకున్నాను ఒకసారి. సర్క్యూట్స్ అయితే ఇచ్చేసుకుంటాం. అందులో జాయిన్ లేదు సింపుల్ అనమాట. ఇప్పుడు జాయిన్ తీసుకోవచ్చు ఉంటుంది. ఇది నొక్కితే మన డీటెయిల్స్ అడుగుతుంది. ఒకసారి అడుగుతుంది, ప్రతిసారి అడగదు. ఒకసారి మనం ఇచ్చాక డీటెయిల్స్ కోర్స్ అయితే మనం అయిపోయాం. ఇప్పుడు మీరు కోర్స్ ఎన్రోల్ అయ్యారు చూడాలంటే అబౌట్ ద కోర్స్ సారీ ఈ అకౌంట్లోకి వెళ్తాను. ఫస్ట్ మై కోర్సెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేస్తుంటే కంప్లీటెడ్ కోర్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు రిజిస్టర్ ఫర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్కి 1000 రూపీస్ ఉంటుంది. అది లాస్ట్ డేట్ అక్కడ 14th ఆగస్ట్ ఉంది ఎగ్జామ్ రిజిస్ట్రేషన్, అండ్ ఆన్ 14th ఆగస్ట్ అనమాట. అయితే ఇప్పుడు మనం పేమెంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కోర్స్ నార్మల్గా ఎలా చూడాలంటే గో టు కోర్స్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇవన్నీ జస్ట్ ఒక్కొక్కటి క్లిక్ చేసుకుని అనుకోండి. అంటే ఇవేంటి మీకేం డౌట్స్ ఉంటే అందులో చూసుకోండి, మీకు అర్థమైతే ఎంసీక్యూ, ఎంఎస్క్యూస్, అసైన్మెంట్ ఎలా ఏంటి అని ప్రతిదీ అందులో ఉంటుంది. ఇది అలా టిక్ మార్క్ పెట్టుకొని వెళ్ళిపోవడం. వస్తాను చూసుకోండి మీ ఇష్టం. ఒకవేళ ఇంకా కోర్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు, లాంచ్ అయితే ఇక్కడ week 1 ఆర్ week 2 అలా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఐ విల్ షో ఇన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఇంకో కోర్స్ అయితే అయిపోయింది, ఇంట్రొడక్షన్ టు సెమీకండక్టర్ డివైసెస్. ఇది అయితే స్టార్ట్ అయింది కదా, ఇక week 1 అనమాట. week 1లో ప్రతి క్లాస్ ఉంటుంది అనమాట, లెక్చర్ అనమాట. మొత్తం 1.9 లెక్చర్స్ ఉంటాయి. లెక్చర్ మెటీరియల్ అనమాట, అంటే నోట్స్ లెక్చర్ అయ్యాక మెటీరియల్స్ ఇస్తారు. మెటీరియల్స్ చూసి మనం చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లెక్చర్ నోట్స్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పింది ప్రతిదీ ఐ మీన్ స్క్రీన్ షాట్లు తీసి అందులో పెడతారు అనమాట. ఎవ్రీ క్లాస్లో ఏమైంది మొత్తం 1.9 లెక్చర్స్ నోట్స్ అనమాట. 44 పేజెస్ ఉంది. ఇవి చదువుకొని మనం అయితే అసైన్మెంట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. హియర్ ద అసైన్మెంట్ ఈజ్ 1 అని ఉంది కదా, week 1 అసైన్మెంట్. ఇది మనం 8/5 అంటే August 5లో సబ్మిట్ చేయాలన్నమాట అసైన్మెంట్. ఈ అసైన్మెంట్కి మనకు మార్క్స్ ఉంటాయి 25%. అండ్ దెన్ 75% మనకు వచ్చేసరికి ఎగ్జామ్ రాస్తాం కదా అది. ఒకవేళ ఈ ఎగ్జామ్ ఎలా ఏంటనేది తెలియకపోతే అబౌట్ ద కోర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు వరకు ఎంతమంది అప్లై చేశారని ఒకటి ఉంటుంది, సమ్మరీ ఆర్ఎల్స్ కోర్స్ ఇంట్రడక్షన్ టు యువర్ కోర్స్ సర్టిఫికేట్. ఇది కోర్స్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనేది అయితే ఇక్కడ ఉంది. ఇదేంటి డేట్ October 14th ఎగ్జామ్ ఉంటుంది, 1000 రూపీస్ ఫీజు. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ అసైన్మెంట్స్ కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేసి 25% అనమాట. 12 అసైన్మెంట్స్కి కలిపి ఎగ్జామ్ స్కోర్ 75% యాడ్ అవుతుంది, టోటల్ 100 అవుతుంది అనమాట. యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ ప్లస్ ఎగ్జామ్ స్కోర్ అనమాట, ఫైనల్ స్కోర్. సో అందుకే ప్రతి అసైన్మెంట్ మనం మిస్ అవ్వకుండా పెట్టుకుంటే బెస్ట్. ఎలిజిబుల్ సర్టిఫికేషన్ యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ 25 అదే 10 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 75కి ఎగ్జామ్ స్కోర్ 30 అలా ఉండాలి. రెండిట్లో ఏదైనా సరే మీకు సర్టిఫికేట్ రావాలన్నమాట. సో టోటల్గా 100కి మీకు 40 రావాలన్నమాట. అంతే. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ అవుట్లైన్, అంటే ఎవ్రీ వీక్ కోర్స్ ఏం చెప్తారు ఏంటనేది అందులో ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇది ఎన్పిటిఎల్ మనం ఎలా లాగిన్ అవ్వాలన్నది అనమాట. మీ కోర్సులో ఏమేమి లాగిన్ అయ్యారనేది ఇక్కడ ఉంటుంది, సర్టిఫికేట్స్. మీ ప్రొఫైల్ ఇంకేమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు.